హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే మా చెల్లి చేసిన టమాటో పులావ్ అనమాట. ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో పెట్టాను, అది కూడా మా చెల్లి చేసిందే. సో లాంగ్ వీడియో కూడా మా చెల్లి చేసినప్పుడు రికార్డ్ చేసి పెడుతున్నాను. నేను ఇప్పటి వరకు ఇలా అయితే ట్రై చేయలేదు టమాటో పులావ్. మా అమ్మ డిఫరెంట్గా చేస్తుంది టమాటో రైస్, అదే తెలుసు. కానీ ఈ పెళ్ళైన తర్వాత మా చెల్లి నేర్చుకుంది అనమాట. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంది. బిర్యానీ రైస్ తోటి చేసుకొని ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా ఇందులోకి కర్రీ అవసరం లేదనమాట. పెరుగు చట్నీ, పెరుగు రైతా తోటి బాగుంటుంది. సో మీరు ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ప్రాసెస్ చెప్పేస్తాను. ఫస్ట్ అయితే బాండీలో ఆయిల్ అలాగే గీ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. మీ దగ్గర ఉన్నవి వేసుకోండి, అవి ఇవి అని ఏం కాదు. సో చెక్క, లవంగ, యాలకులు, మరాఠీ మొగ్గ, జీలకర్ర, షాజీరా అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మా దగ్గర ఉన్నవి వేసాము, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. సో అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. సో అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం పింకిష్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో పింకిష్ కలర్స్లోకి వచ్చిన తర్వాత మనకు కట్ చేసి పెట్టుకుని టమాటోలు వేసుకోవాలి. ఇవి నిలువుగానే కట్ చేసి వేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అడ్డంగా కట్ చేసి వేస్తే అంత టేస్ట్ బాగోదు అనమాట. సో అవి వేసి మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. కొంచెం మగ్గుతాయి అనమాట. హై ఫ్లేమ్లో మాత్రం అసలు పెట్టద్దు, అడుగంటుతాయి. సో అలా ఒక 50% మగ్గిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇందులో ఉప్పు, పసుపు కూడా వేయాలి. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయ్యింది. సో అవి కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొంచెం కొత్తిమీర వేసుకోండి. లేదు అంటే లాస్ట్లో వేసుకున్నా సరిపోద్ది. మా చెల్లి కొంచెం టేస్ట్ బాగుండిద్దని ఈ టైంలో వేసిద్ది అనమాట. ఒక 70% ఉడికిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలంటే మీ ఇష్టం వేసుకోండి. సో దానివల్ల టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు అనమాట. సో తర్వాత గరం మసాలా కొంచెం టమాటాకు పట్టేంత వరకు 1 నిమిషం ఉడికించి తర్వాత 1:2 రేషియోలో వాటర్ తీసుకున్నాం. మేము బిర్యానీ రైస్ నానబెట్టుకుంటాము అంటే ఒక 1/2 అవర్ నానబెడితే మాత్రం 1.5 గ్లాస్ తీసుకోండి. 1 అవర్ నానబెడితే మాత్రం 1 గ్లాస్ తీసుకోండి, సరిపోతుంది. అది కూడా కుక్కర్లో అయితేనే. ఇలా నార్మల్గా వండుకుంటే మాత్రం కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. కుక్కర్లో అయితే ఇంకా చాలా తక్కువ వేసుకోండి. మేమైతే బాండీలో వండుకుంటున్నాం. బియ్యం కూడా ఎక్కువ నానబెట్టలేదు మేము, అందుకనేసి 1:2 రేషియోలో అయితే తీసుకున్నాం. మీరు 1/2 అవర్ నానబెడితే 1.5 తీసుకోండి, సరిపోతుంది కరెక్ట్గా. సో వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత బియ్యం వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు సాల్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా, కొంతమందికి సాల్ట్ ఎక్కువ ఉంటే నచ్చుతుంది, కొంతమందికి సాల్ట్ తక్కువ ఉంటే నచ్చుతుంది. సో అందుకని ఇంకా వాటర్లోనే వేసుకొని అక్కడ చెక్ చేసుకోండి సరిపోకుంటే. సో ఇంకా మధ్యలో లిడ్ తీసి మిక్స్ చేయండి. మరీ రైస్ విరిగిపోయేంత మిక్స్ చేయొద్దు. మధ్యలో ఒకసారి అలా కలుపుకుంటూ ఉంటే ఆ టమాటోస్ అవన్నీ సైడ్ వెళ్ళిపోకుండా కొంచెం రైస్లో కలుస్తాయి అన్నమాట. సో అందుకని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా తర్వాత 90% ఉడికింది అన్నప్పుడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఇప్పుడు ఎక్కువ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఫస్ట్లోనే వేస్తే అంత టేస్టీగా అనిపించదు. సో అందుకని 90% ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, లేదంటే రైస్ విరిగిపోతుంది. సో ఇప్పుడైతే మనకి 100% ఉడికిపోయిందనమాట. సో స్పూన్ ఇలా పెట్టి తీస్తే మనకి తేమ అంటకూడదు. సో అలా అయితేనే మనకి రైస్ అయినట్లు అనమాట. సో చూసారా, వేడిగా రెడీ అయిపోయింది ఇంకా టమాటో పులావ్. ఇది మీలో ఎంతమందికి తెలుసు, మీరు ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి. తినకపోతే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, చాలా బాగుంటుంది అనమాట. టమాటోలు తక్కువ ఉన్నప్పుడు ట్రై చేయండి. సో ఈ వీడియో కింద బాయ్.